బనకచర్ల మీద సిడబ్ల్యూసీకి వివరణ ఇచ్చేందుకు సిద్ధమైన ఏపీ. హైడ్రాలజీ డేటా ఆధారంగా సిడబ్ల్యూసీ ప్రశ్నలకు జవాబులు సిద్ధం. ఎవరికీ నష్టం లేదనే అంశాన్ని వివరించాలని చంద్రబాబు సూచన. తెలంగాణలో వేడెక్కిన సవాళ్ల పర్వం. రేవంత్కు ధీటుగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ సవాళ్లు. ఎదురుదాడికి దిగుతున్న మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన మీద హరీష్ రావు ప్రశంసలు. ఆ 10 ఏళ్లు రైతులకు స్వర్ణయుగమేనంటూ రైతులకిచ్చిన 15 పథకాల వివరణ హరీష్. కేసీఆర్ విజనరీ పాలనకు హరీష్ జేజేలు. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు. విష్ణు ఆలయాల్లో భక్తుల రద్దీ. ఈ ఏడాది తొలి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్న ప్రజలు. దోమల నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏఐ ఆధారిత కార్యక్రమం. దోమల బ్రీడింగ్ నిర్మూలనకు ప్రతి శుక్రవారం డ్రై డే. 6 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్. రేపు ఢిల్లీలో రేవంత్ మంత్రులతో, పార్టీ అధినేతలతో సమావేశాలు. 14న హైదరాబాద్లో జరిగే పార్టీ సభకు రావాలని రాహుల్, ప్రియాంకకు ఆహ్వానం. ఇకపై తిరుమల అన్నప్రసాదంలో 2 పూటలా వడవడ్డింపు. ఇప్పటిదాకా పగటి పూటకే పరిమితం. రాత్రికి కూడా వడవడ్డింపు ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. మామిడి రైతులకు సిపిఐ నారాయణ సంఘీభావం. కూటమి ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసపూరిత ప్రకటనలు వద్దంటూ హితవు. బీజేపీ, కాంగ్రెస్ లేఖల యుద్ధం. రేవంత్కు లేఖ రాసిన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎంకు లేఖ రాయటం విడ్డూరమంటూ మంత్రి పొన్నం తిరుగు లేఖాస్త్రం. నెల్లూరు బారా షాహీద్ దర్గా దగ్గర ప్రారంభమైన రొట్టెల పండుగ. 5 రోజుల పండుగలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు. సందడిగా మారిన ప్రాంగణం. సోమవారం పాల్గొంటున్న లోకేష్. శ్రీశైలం ప్రాజెక్టు మీద నిపుణుల హెచ్చరిక. రేడియల్ క్రస్ట్ గేట్లను పరిశీలించిన గేట్ల నిపుణుడు కన్నయ్య. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితేనని హెచ్చరిక. జగన్ రెంటపాల పర్యటన కేసులో 113 మంది వైసీపీ నేతలకు పీడీపీపీ యాక్ట్ కింద నోటీసులు. మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి సహా పలువురి మీద కేసులు. ఇప్పటికే పోలీసుల ఎదుట హాజరైన అన్నాబత్తుని శ్రవణ్, గజ్జల సుధీర్, భార్గవరెడ్డి. పేలుడు పదార్థాలు అక్రమ నిల్వ కేసులో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ అరెస్ట్. 2 రోజుల క్రితం కామారెడ్డి కేపీఆర్ కాలనీలో భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు లభ్యం. ఈ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్. ఏలూరులో నిబంధనలకు విరుద్ధంగా ఏ కేర్ అబార్షన్ టాబ్లెట్స్ అమ్మకాలు. కంపెనీల టార్గెట్ పూర్తి చేయడానికి బ్లాక్లో అమ్ముతున్న సేల్స్మెన్స్. ఆన్లైన్లోనూ వయగ్రా, అబార్షన్ టాబ్లెట్స్ అమ్మకం. సోషల్ మీడియా కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. సుప్రీం మార్గదర్శకాలు మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ ఇవ్వాలంటూ మెజిస్ట్రేట్లకు ఆదేశాలు. హైదరాబాద్ పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 43కు చేరిన మృతుల సంఖ్య. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు ప్రకటన. ఇంకా లభించని 7గురి ఆచూకీ. ఖమ్మం జిల్లా పరిధిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందచేత. ఏడాదిలోనే ఇళ్లు ఇవ్వటం దేశ చరిత్రలో ప్రథమమని వ్యాఖ్య. గోదావరి నదికి పోటెత్తిన వరద. గండిపోచం ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తిన వరద నీరు. పోలవరం ప్రాజెక్టు ఎడమవైపు భారీగా చేరుతున్న వరద. ఇందుకూరుపేట, గోకవరం, రంపచోడవరానికి రాకపోకలు బంద్. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 12 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. జూరాల ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి. కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్న ప్రజలు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి. 3 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. దలైలామాకు 140 కోట్ల భారతీయులు తోడుగా ఉన్నారని ప్రకటన. దలైలామా సందేశం అన్ని మతాలను ప్రభావితం చేసిందని వ్యాఖ్య. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ. హిమాచల్ ప్రదేశ్లో 2 వారాల్లో 75 మంది మృతి. ఇప్పటి వరకు వరదల్లో 31 మంది గల్లంతు. మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ బంగ్లా ఖాళీ చేయించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ. ప్రభుత్వం కేటాయించిన భవనం పునరుద్ధరణ పనుల్లో ఆలస్యమైందని మాజీ సీజేఐ వివరణ. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం. చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పన్నుల మినహాయింపు, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఉపయోగం, హామీలను నిలబెట్టుకున్నామని ట్రంప్ వ్యాఖ్యలు.
ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్. ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తర్వాత మొదటిసారిగా జనంలోకి వచ్చిన ఖమేనీ.